హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే టేస్టీ బిస్కెట్లు. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పంచదార, యాలకులు, నెయ్యి, మైదా పిండి. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోండి. దాని తర్వాత మిక్సీ జార్లోకి యాలకులు, పంచదార వేసి మిక్సీ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నా. దాంట్లోకి పంచదార, ఎక్కువ పంచదార వేసుకోకండి. దాని తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోండి. నేను ఏ విధంగా కలుపుతున్నానో చూసి ఆ విధంగా కలుపుకోండి. కొంచెం వాటర్ వేసి కలుపుకోండి, ఎక్కువ వాటర్ వేయకండి. ఈ విధంగా కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది ఒక గంట వరకు నానబెట్టాలి. ఒక గంట నానబెట్టిన తర్వాత ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ఉండలు తీసుకొని ఈ విధంగా రౌండ్ లాగా చేసుకోండి. చేసుకున్న తర్వాత అన్నీ ఈ విధంగా రౌండ్ చేసుకొని ఉంచుకున్న తర్వాత మైదా పిండిలో ఈ విధంగా ముంచుకొని చపాతీ కర్రతో పాముకోండి. ఈ విధంగా అంత పలచగా కాదు, అంత దిబ్బగా కాదు, మీడియం సైజులో పాముకొని ఒక ఏదైనా గ్లాస్తో అయినా ఈ విధంగా బిస్కెట్ షేప్లో కట్ చేసుకోండి. అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని ఒక పక్కకి తీసుకోండి. అన్నీ ఈ విధంగా పక్క తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న బిస్కెట్స్ అనేవి వేసేయండి. అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బబుల్స్ అన్నీ పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకొని ఒక పక్కకి తీసుకోండి. అన్నీ ఫ్రై చేసుకొని ఈ విధంగా పక్కకు తీసుకోండి. దాని తర్వాత మన టేస్టీ బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్.